తమిళనాడు రాజకీయాలలో కీలకమైన పరిణామాలు ఏంటంటే ఇక్కడ విపక్షపు ట్రాప్లో, దేశపు విపక్షపు ట్రాప్లో బీజేపీ పడుతుందే, గవర్నర్ పడుతున్నారు. 118 స్థానాలకు గాను 108 స్థానాలు వచ్చినటువంటి విజయ్. సరే, గతంలో అలా ఎక్కువ వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు, తక్కువ వచ్చి తర్వాత కొనసాగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అనవసరమైనటువంటి హడావిడి. ఇప్పుడు ఇంకెవరు పోనీ డిఎంకే మేము చేస్తామని క్లెయిమ్ చేస్తే ఇచ్చినా ఆగినా ఒక అర్థం ఉంది, ఏఐఏడిఎంకే క్లెయిమ్ చేస్తే అర్థం ఉంది. అప్పుడు అందుకని పోటీ ఉంది కాబట్టి మీరు 118 మంది లిస్ట్ తీసుకురండి అని చెప్పేది. వాళ్ళు ఎవరు మేము చేస్తామని క్లెయిమ్ చేయట్లేదు కదా, అలాంటప్పుడు పిలిచేస్తే అయిపోతుంది కదా. ఈ 118 మంది లిస్ట్ తెమ్మన్నాడు, ఎలాగూ ఇస్తారు. నిన్న కాంగ్రెస్ వెళ్ళిపోయింది, ఇంకా 6 కావాలి. 6లో సిపిఐ, సిపిఎం, నిన్న వీసీకే, ఈ 3 కూడా మేము మద్దతు ఇవ్వబోము, మేము సెక్యులర్ ఫ్రంట్లోనే ఉంటామని చెప్పిన వాళ్ళు వాళ్ళ మాట మార్చుకుని స్టాలిన్ దగ్గరికి వెళ్ళి స్టాలిన్తో మాట్లాడుకుని రేపు 3 కూడా మీటింగులు పెట్టుకుని దీంతో కలవబోతున్నారు. మేబీ ఇప్పుడు బేరం ఆడుతున్నారు వాళ్ళంతా కూడా. విజయ్తో ఒక సహాయ మంత్రి కావాలన్నో, క్యాబినెట్ మంత్రి కావాలన్నో, అట్లా కాంగ్రెస్ అయితే ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి, వీళ్ళందరూ తలా ఒక మంత్రి అడుగుతున్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు. అక్కడ ప్రచారం జరుగుతుంది. ఎవరు బేరాలు వాళ్ళు ఆడతారు, అవసరం ఉంది కాబట్టి. ఈలోపు కొంచెం డ్రామా చేయటానికి కోసం అని చెప్పేసి ఇవాళ వెళ్ళినేమో అదేదో అంతరిక్షంలో ఉన్నట్టు ఇవాళ వెళ్ళి స్టాలిన్తో మీటింగ్ అవుతాయట కమ్యూనిస్టులను, ఆ వీసీకే వాళ్ళు. రేపు మళ్ళీ విడిగా కూర్చుని వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు. ఎట్లాగూ అనుకూలమైన నిర్ణయమే తీసుకునేది. కాంగ్రెస్తో పాటు వీళ్ళందరూ డిఎంకే కూటమిలో ఉన్న చిన్న చితక పార్టీలన్నీ వెళ్ళి టీవీకేతో కలిసి జట్టు కడతాయి. కాబట్టి వీళ్ళు ఇట్లా గ్యాప్ తీసుకుంటున్న కారణం ఏంటి? ఇవాళే సంతకం పెట్టేయచ్చు కదా, ఎట్టాగు చేసేది అదే కదా. కానీ సంతకం పెట్టరు, ఎందుకని? ఇంకో రోజు ఆగాలి. ఈ సంతకాలు పెట్టలేదు కాబట్టి గవర్నర్ పిలవడం, గవర్నర్ నువ్వు అది తీసుకుని రమ్మన్నాడు కాబట్టి అప్పుడు అదిగొదిగో చూసారా గవర్నర్. ఇప్పుడు కమల్ హాసను 2% ఓట్లు వచ్చి తమిళనాడు రాజకీయాల్లో పనికిమాలినోడిగా మిగిలిన కమల్ హాసను తనే డిపాజిట్లు కోల్పోయి ఏమీ సాధ్యం కానీ కాబట్టి సినిమా సెలబ్రిటీలు కాబట్టి ఇమేజ్ ఉన్నటువంటి ప్రకాష్ రాజు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏయో మాట్లాడి చివరికి తన్నులు తినబోయి పారిపోయి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ని ఏ రకంగానూ మెప్పించుకుని కేసులు ఆపించుకుని ఈ మధ్యన రాజకీయాల గురించి మాట్లాడడం మానేసినటువంటి పోసాని ఇప్పుడు రాజకీయ సూక్తులు సూత్రాలు చెప్పడం బిగించేశారు. నిన్నటిదాకా విజయ్ని తిట్టిపోసినటువంటి డైరెక్టర్ చరణ్ ఇప్పుడు రూట్ మార్చేసేసి లేదు అద్భుతము గవర్నర్ తప్పు అని చెప్తున్నారు. ఖచ్చితంగా 118 మంది లిస్టు అయిపోతుంది. ఇక్కడ ఈ అయినా అవ్వకపోయినా నీ ఫ్లోర్లో చూపెట్టుకుపోవయ్యా అని అడిగితే సరిపోతుంది గవర్నర్. నువ్వు 112 వచ్చావు కదా, మిగతా అది ఉందా అని ఉంటే నేను చూపెట్టుకుంటానని అంటే ఇప్పుడు ఆ 118 ఉండాలని రూల్ ఏం లేదు. అసెంబ్లీలో అటెండ్ అయినటువంటి వాళ్ళల్లో అత్యధిక మెజార్టీ రావాలి. అక్కడ ఇదే కమ్యూనిస్టులు వీళ్ళు అవసరమైతే బాయ్కాట్ చేయడం ద్వారాను అతనికి అధికారం కొనసాగుతుంది, అతను బల నిరూపణ చేసుకోవచ్చు. మళ్ళీ 6 నెలల దాకా ఎవరు తీయడానికి లేదు, 6 నెలల తర్వాతనే అవిశ్వాస తీర్మానం కానీ పెట్టడం. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఈలోపు అవతల పార్టీని చీల్చుకోవడం ఏంటన్నది వాస్తవంగా కాన్స్టిట్యూషన్లో ఆ ప్రొవిజన్ ఎందుకు పెట్టారంటే రూల్ ప్రకారం అయితే కనుక పూర్తి బలం ఉన్నప్పుడే పిలవాలి. ఎందుకు అని అంటే బేరసారాలకు అవకాశం ఇవ్వకూడదు అన్నది. ఈవెన్ కర్ణాటకలో అప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుని ఇప్పుడు వీళ్ళందరూ అది రైట్ చేస్తున్న కర్ణాటక యడ్యూరప్ప సందర్భంలో ఏమంది కోర్టు, యడ్యూరప్ప వాస్తవంగా అయితే కనుక ఇంకో 10 రోజులు ఉంటే గ్యారంటీ వచ్చేస్తారు, కాంగ్రెస్ నుంచి విడిపోయి రావడానికి సిద్ధపడి ఉన్నారు. కానీ బేరసారాలకు అవకాశం ఇవ్వడం అన్నది రాజ్యాంగ సంప్రదాయాలకు విరుద్ధం అని చెప్పి కోర్టు 24 గంటల్లో ప్రూవ్ చేసుకోమంటే పోయింది. అట్లాగే మహారాష్ట్రలో మొన్న బీజేపీ ఎన్సీపీ అజిత్ పవార్ యువతలకు వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ ఆ శరద్ పవార్ చెప్పారని అవతలకు ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెళ్తున్నప్పుడు ఓ వారం 10 రోజులు టైం ఉంటే మళ్ళీ సెట్ చేసుకుంటుంది బీజేపీ. అవసరమైన శివసేనని చీల్చుండే కానీ ఇమీడియట్ అన్నారు, వెంటనే బల నిరూపణ ఎందుకనేసి రాజీనామా చేసి పడేశారు. అక్కడ 2 చోట్ల అది జరిగింది. ఇక్కడైనా ఇప్పుడు ఇంకో పక్కన ఏఐఏడిఎంకే వాళ్ళు మేమే 118 స్థానాలు తెచ్చుకుంటామని కూడా వాగుతున్నారు. బేసిక్గా అయితే విజయ్ అవుతాడు. ఈలోపు ఈ వామపక్షాలు ఇది కావాలనే డ్రాగ్ చేస్తున్నారు. ఇవాళ డిఎంకేతో మీటింగ్ అట, రేపు పొద్దున వాళ్ళ మీటింగ్ అట, ఆ తర్వాత చెప్తారట. ఈ 2 రోజుల గ్యాప్లో గవర్నర్ అది లిస్టు పట్టరమ్మన్నాడు కాబట్టి వీళ్ళు పట్టుకెళ్ళలేరు, ఆ పట్టుకెళ్ళలేదు కాబట్టి అక్కడ పిలవరు. ఈలోపు వీళ్ళందరూ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, తమిళనాడులో గవర్నర్ ద్వారా పరిపాలన నడపాలనుకుంటున్నారు, అరాచకం జరిగిపోతుంది అంటూ ఇది ఇంకో పక్కన నిరసనలకు ఒక పక్కన పిలుపులు. అంటే ఓవరాల్గా బద్నాం అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఏమన్నా ఒరుగుతుందా?
ఎట్టాಗೂ జరిగేదైనప్పుడు ముందుకు పోవడం కాకుండా ఈ విధమైన తిక్క పని చేసుకుంటుంది బీజేపీ.